అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాసేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ప్లెయింట్. ప్లెయింట్ అంటే ఏంటి? ప్లెయింట్లో ఏముంటాయి? ప్లెయింట్ని ఎందుకు తయారు చేస్తారు? అనే అంశాలు పరిశీలిద్దాం. ప్లెయింట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి రిలీఫ్ కోర్టుకు పెట్టేటటువంటి డాక్యుమెంట్ని ప్లెయింట్ అంటారు. సివిల్ డిస్ప్యూట్కి సంబంధించి ప్లెయింట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతారు. ఈ డాక్యుమెంట్ని కోర్టు అప్రోచ్ చేసుకోవడానికి గల కారణాన్ని తెలియచేస్తుంది. ప్లెయింట్ ద్వారా రిలీఫ్ కోరుతూ సూట్ ఫైల్ చేసిన వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటారు. అంటే ప్లెయింట్ ఫైల్ చేసిన వ్యక్తికి ఏ నష్టం జరిగింది, ఏ రిలీఫ్ కోరుతున్నాడు అనే విషయాలు ఉంటాయి. ప్లెయింట్లో ముఖ్యంగా ఎవరు కేసు వేస్తున్నారు, అతని పేరు, వృత్తి, వివరాలు ఉంటాయి. ఎవరి మీద వేస్తున్నాడు, అతని పేరు, వృత్తి, వివరాలు ఉంటాయి. ఏ రిలీఫ్ కోరుతున్నాడు, ఏ కోర్టులో వేస్తున్నాడు, కోర్టు ఏ పరిధికి వస్తుంది అనే అంశాలు కూడా ఈ ప్లెయింట్లో ముఖ్యంగా ఉంటాయి. కేసు వాల్యూ ఎంత, కోర్టు ఫీజు ఎంత పడుతుంది అనే విషయాలు కూడా ఈ ప్లెయింట్లో ఉంటాయి. కేసు వేసిన వ్యక్తి ఎంత రిలీఫ్ అడుగుతున్నాడు అనే అంశాలు కూడా ఉంటాయి. ఒకవేళ మనీ సూట్ అయితే ఎంత రికవరీ కావాలనేది ఖచ్చితంగా ప్లెయింట్లో మెన్షన్ చేయాలి. స్థిరాస్తి అయితే ప్రాపర్టీ డీటెయిల్స్, వాల్యూ కూడా తెలియచేయాలి. సహజంగా ఈ సూట్లో ఇద్దరు పార్టీలు ఉంటారు. కేసు ఫైల్ చేసే వ్యక్తిని ప్లెయింటిఫ్ అని, ఎవరి మీద చేస్తున్నాడో అతన్ని డిఫెండెంట్ అని అంటారు. ప్రతి సూట్ కూడా పర్టికులర్ రిలీఫ్ ఉంటుందన్నమాట. ఎటువంటి రిలీఫ్ అయినా కేసు వేస్తున్న వ్యక్తిని కోరవచ్చు. అది మనీకి సంబంధించింది, స్థిరాస్తికి సంబంధించింది, ఏదైనా కావచ్చు. అన్ని వివరాలు ప్లెయింట్లో క్లియర్గా రాయాలి. లేకపోతే కోర్టు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కోర్టు కేసు వేసిన వ్యక్తి యొక్క ప్లెయింట్ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే స్టాంప్ సరిగా పొందుపరచకపోవటం, కేసు వివరాలు క్లియర్గా రాయకపోవటము, అడ్రస్లో తప్పులు ఉండటము, ఇటువంటివి జరుగుతుంటాయి. ప్లెయింట్లో కేసు వేసే జ్యూరిడిక్షన్ పరిధి సరిగా లేకపోయినా, మెన్షన్ చేయకపోయినా కూడా కోర్టు వారు దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లెయింట్లో ముఖ్యమైన వివరాలు క్లియర్గా రాయవలసి ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంట్, ముఖ్యమైన ప్లెయింట్లో డాక్యుమెంట్లో ఉండే వివరాలు. Before submitting the plaint in the court, you must observe all these factors, otherwise court reject. So plaint is the main important role for filing a suit. If you like this video, share with your friends and subscribe the channel for more videos. Next videos లో మరిన్ని వివరాలతో వీడియోలు అందిస్తాను. Thank you for watching.